పార్టీ, అమిత్ షా, ఉమ్, మోడీ. గ్రౌండ్ ఉమ్, లెవెల్లో నాయకులు ఉంటే కొంత బలం, వాళ్ళు కూడా కాస్త ఉమ్, జనంలో తిరగలిగితే. ఉమ్, లేకపోతే అదే బలహీనత. ఇప్పుడు బెంగాల్లో అయితే అట్ట ఎవరు తెలియదు కదా, సువేందు అధికారి అవును. చెప్తున్నాం, ఉమ్, కానీ అక్కడ అధ్యక్షుడు వేరు. మళ్ళీ అవును, బేసిక్గా అవును. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా అక్కడ భారతీయ జనతా పార్టీకి నాయకుల మధ్య ఐక్యత, ఎస్. కలసికట్టుగా నడిపించటం. అక్కడ ఫెయిల్ అవుతుంది. పొరపొచ్చాలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి పరిష్కరించేటటువంటి మెకానిజం ఏర్పాటు చేయాలి పార్టీ. అవును. అది ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 10 ఏళ్ల క్రితం చాలా సైలెంట్ గా ఉన్న పార్టీ తర్వాత ఒక స్థాయికి వెళ్ళింది. అంటే బండి సంజయ్ లాంటి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని కూడా ప్రజలు పరిశీలించారు. ఇప్పుడు ఓపెన్ గానే చెప్తున్నారు సోషల్ మీడియాలో. అంటే ఆ నాయకత్వాన్ని చూశారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా బీజేపీ తీసుకుంటుందా? అట్లా తీసుకోదండి. అదే వచ్చిన కూడా వాళ్ళు దాంట్లో అన్నామలై, బండి సంజయ్ వల్ల పార్టీలో యూత్కి ఊపు వచ్చింది. కానీ అట్లా వ్యక్తిగత ఇమేజ్ సంపాదించుకోవడం వాళ్ళకి ఇష్టం లేదనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ తయారైనట్టున్నారు వీళ్ళు కూడా జాతీయ నాయకత్వంలో. అందువల్లే దెబ్బతింటున్నారు వాళ్ళు. అవును. సరే, ఆంధ్రప్రదేశ్ లో